హలో అండి, అందరికీ నమస్కారము. రేపే అక్టోబర్ 18 అకాల మృత్యువు నుండి కాపాడే యమదీపం పెట్టే రోజు. ఈ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, పూజా సమయం ఏంటి మొదలైన వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యమదీపదానం ధనత్రయోదశి రోజు సాయంత్రం మాత్రమే చేయాలి. ఇది యమధర్మరాజుకు అర్పించే దీపం. దీనివల్ల అకాల మరణం దూరమవుతుంది, దీర్ఘాయువు లభిస్తుంది. దీపం తయారీ విధానం: చిన్న మట్టి దీపం లేదా గోమయ దీపం అనగా ఆవు పేడతో చేసినది తీసుకోండి. ఈ మట్టి ప్రమిదలోకి నువ్వుల నూనె పోయాలి. దీపాన్ని వెలిగించడం కోసం నువ్వువత్తి లేదా పత్తివత్తి మాత్రమే ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం బయట తూర్పు లేదా దక్షిణ దిశ వైపు చూసేలా వెలిగించాలి. యమదీపం పెట్టే సమయంలో చేయకూడని పనులు: దీపం వెలిగించేటప్పుడు హడావిడిగా, నవ్వుతూ లేదా కోపంతో చేయకూడదు. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి ఆ రోజు దూరంగా ఉండాలి. పాదరక్షలు వేసుకొని దీపం ముందు నిలబడకూడదు. ఈ దీపాన్ని వెలిగించే సమయంలో ఇతర పనులు కూడా చేయకూడదు. యమ దీపారాధన మంత్రం: ఈ మంత్రం చదివి దీపం వెలిగించండి. ఓం యమాయ నమః. దీపం దదామి పుత్రార్థం ఆయురారోగ్య సిద్ధయే. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం జ్యోతి జనార్దన. దీపోమే హరతం పాపం. సత్యం జ్యోతిర్నమోస్తుతే. దీపం వెలిగించే విధానం: ముందుగా తూర్పు వైపు నిలబడి గోమయ దీపం వెలిగించండి. తర్వాత దక్షిణం వైపు తిప్పితే యమదీపం అని పిలుస్తారు. దీపం యమధర్మరాజుకి అర్పణంగా భావించాలి. దీన్ని ఆ రాత్రి ఆర్పకూడదు. స్వయంగా ఆరిపోవడం శుభప్రదం. ముగింపు ప్రార్థన: దీపం వెలిగించాక ఈ విధంగా ప్రార్థించండి. కృతామయ సకల పూజాం త్వం గృహణమాయి. సంతోషం కురుష్వ త్వం మహాలక్ష్మి. దేహిమే ధనధాన్యాది సర్వకామాన్ మహేశ్వరి. ఈ యమదీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు: ధనం, ధాన్యం, సౌభాగ్యం సమృద్ధిగా లభిస్తాయి. దరిద్రం తొలగిపోతుంది. ఆరోగ్యం మరియు ఆయుష్ పెరుగుతుంది. యమభయ నివారణ అండ్ లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. ఇవేనండి యమదీపం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.